అందరికీ నమస్కారం. తెలుగు సినిమా అంటే మాకు తెలిసినాక తెలుగు సినిమాకు ఒక అందం, ఒక వన్య తెచ్చారంటే దత్ గారు. సినిమాకి గ్లామర్ తెచ్చారంటే ఒక ఎన్టీ రామారావు గారితో పాటలు పాడించి ఆ రోజుల్లో విచిత్రంగా చేశాడు. ఎవరి పిచ్చోడు అనుకున్నాం. అప్పుడు సినిమా రిలీజ్ అయినాక మమ్మల్ని పిచ్చోళ్ళని చేశాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు మాస్టర్ క్రాఫ్ట్స్మెన్. తెలుగు సినిమాకి కాదు, భారత సినిమాకే ఒక రకమైన కొత్త ఒరవడి సృష్టించాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేశారో దిక్కుమొక్కు లేదు. వీళ్ళిద్దరూ కలిసి అద్భుతాలు చేశారు. అలాగే మనకి ఎక్విప్మెంట్లో అద్భుతమైన కొత్త ఎక్విప్మెంట్లు కానీ సినిమా ఇండస్ట్రీ తెలుగు ఎప్పుడు చిన్న సెక్టర్, అంటే భారతదేశంలో తెలుగు రీజనల్ లాంగ్వేజ్ కాబట్టి చాలా దూరంగా ఉండేది. అటువంటిది ఏసీఎస్ వచ్చి ఎక్విప్మెంట్లో రెవల్యూషన్ తీసుకొచ్చింది. దాంట్లో భాగస్వామి అయిన మా కిరణ్ దీనికి ప్రొడ్యూసర్ అయ్యి, దత్ గారు అయ్యి, సరే మా కృష్ణ గారు పద్మాలయ సంస్థల గురించి మీకు అందరికీ చెప్పక్కర్లేదు. మా బంగారి కూడా కలిసి, వీళ్ళు ముగ్గురు కలిసి మా జయకృష్ణని పరిచయం చేస్తూ, అట్లాగే తడాని దడదళ్ళాడిస్తూ ఉంటుంది ఆ పిల్ల. వీళ్ళు అద్భుతంగా తీశారు. అయితే మాకు ఈ సినిమా జరుగుతున్నంతకాలం నన్ను కూడా ఏదో కొంచెం ఉన్నాను, పక్కన తిరుగుతూ ఉండేవాడిని. మా అజయ్ భూపతి వెనకాల తిరుగుతూ ఉండేవాడిని. మాకు ఎక్స్పీరియన్స్ దత్ గారికి కానీ, నేను కానీ, కిరణ్ కానీ, బంగారికి కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా ముసలోళ్ళం అయిపోయాం, పెద్దవాళ్ళం అనుకున్నాం. మాకు భయం ఏంటి తెలుసా? రాక్షసి స్వప్న ఈ సినిమా అయిపోయినాక ఏమంటుందో, ఈ ముసలోళ్ళంతా కలిసి ఏం తీశారంటుందో ఏమో అని ఒకటే టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళం. మొన్న రష్ చూసినాక అంకుల్ సినిమా బాగుంది అంకుల్ అంది. అమ్మాయి నీకు నిజంగా నచ్చింది అని. నిజంగా నచ్చింది అంకుల్ అని. దాంతో మేమందరం పరీక్ష పాస్ అయినట్టు ఉంది. ఎప్పుడు మేమంతా కాలేజీల్లో, స్కూల్లో ఎగ్జాములు పాస్ అయిన లెవెల్లో మా స్వప్న గారు మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. సో వీళ్ళందరూ కలిస్తే గొప్ప సినిమా వస్తుందని మాకు తెలుసు, కానీ నిజంగా వచ్చింది. రాఘవేంద్ర గారు ఒకసారి నాకు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే, అరే ఈ సినిమాకి ఎప్పుడు ఒక బ్యాక్ డ్రాప్ ఉండాలరా, అది ఒక క్యారెక్టర్ అవ్వాలరా అంటూ ఉండేవారు. ఒకటి రెండు సార్ మీటింగుల్లో. ఈ సినిమాకి నేను అజయ్ భూపతి విసుక్కునేవాడిని. నేను ప్రతిసారి ఒక కొత్త లొకేషన్ చూపించి, కొత్తది అంటే ఏందా ఈ సినిమా ఏంటి, లోకం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు అయ్యే బడ్జెట్ అని రోజు గొనుక్కునేవాడిని, అతని మీద ఇసుక్కునేవాడిని, చేసేవాడిని. కానీ ఎప్పుడైతే రష్ చూసానో అసలు పిచ్చెక్కిపోయింది, మచ్చడ కొట్టేశాడు. కెమెరామెన్ జయకృష్ణ గుమ్మడి జయకృష్ణ, ఆయన ఇరగదీశాడు. సో ఎక్కడికక్కడ ఈ సినిమాని మనం ఎంత అనుకున్నామో అంతకంటే ఎక్కువ బాగా ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా చేశారు. మా జయకృష్ణ వచ్చినప్పుడు బాగా సిగ్గుపడతా ఉండాడు. ఏమయ్యా కొంచెం ఓపెన్ అప్ అవ్వయ్యా అంటే ఎట్లా చేస్తారనేవాడు. కొంచెం గుణుగాడు, నా మీద తిట్టాడు కూడా, తిట్టుకున్నాడేమో కూడా నాకు తెలియదు. సినిమా ఒక 2 షెడ్యూల్ అయిపోయినాక అసలు ఆయన విశ్వరూపం చూపించాడు కృష్ణ గారి లాగానే. సో ఈ సినిమా డెఫినెట్గా అందరినీ అలరిస్తుంది, అలరించాలి. కృష్ణ గారు నాకు ఎప్పుడు చెప్తూ ఉండారు, ఏమయ్యా మా రమేష్ కొడుకయ్యా హీరో అవ్వాలి. అవుతాడు సార్, బ్రహ్మాండంగా అవుతాడు సార్. ఏమో నేను చూస్తానో చూడను అనుకుంటా, నేను చూడకుండానే వెళ్ళిపోయారు. బట్ ఆయన ఎక్కడున్నా కానీ డెఫినెట్గా మా జయకృష్ణని ఆశీర్వదిస్తారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని, అవుతుందని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ.